ఒక ఆయనకి దారిలో వెళ్తూ ఉంటే బాగా బురద కనిపించింది. ఆ బురద వైపు జాగ్రత్తగా చూస్తే బురదలో ఒక బంగారు పండు కనిపించింది. ఇతనికి ఆ పండును చూడగానే ఎక్కడ లేని కోరిక పుట్టింది. ఆ పండును సంపాదించుకుంటే తన కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి ఆ బురదలోకి దుంకాడు. దాన్ని కెలకటం మొదలుపెట్టాడు. పండు దొరకలేదు. కాసేపు అక్కడే నిలబడ్డాడు. చూసేసరికి మళ్ళీ పండు కనిపించింది. మళ్ళీ కెలకటం మొదలుపెట్టాడు. ఒళ్ళంతా బురదైపోయింది. కాళ్ళు, చేతులు అంతా కూడా బురదైపోయింది. పండు దొరకలేదు. మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ చూస్తే పండు కనిపించింది. మళ్ళీ దాన్ని కెలకటం మొదలుపెట్టాడు. పండు మాయమైపోయింది. ఇలాగా అతను చాలాసేపు చేస్తూ ఉంటే ఒక సాధువు అదే దారిలోంచి వెళ్తున్నాడు. సాధువు అన్నాడు, "ఏం చేస్తున్నావు నాయనా? ఈ బురదంతా ఒంటికి పూసుకుంటున్నావు, కెలుకుతున్నావు, ఇందులో గెంతుతున్నావు, దుంకుతున్నావు, ఏమిటిది?" అని అడిగాడు. అప్పుడు అన్నాడు, "స్వామి, ఈ బురద లోపల ఒక బంగారు పండుంది. ఆ పండు నాకు కనిపించటం లేదు. కెలుకుతుంటే వెతుకుతుంటే కనిపించటం లేదు. జాగ్రత్తగా చూస్తే మాత్రం పండు నాకు కనిపిస్తోంది" అన్నాడు. అప్పుడు ఆ సాధువు నవ్వి, "నాయనా, పండు బురదలో లేదు, ఒకసారి పైకి చూడు" అన్నాడు. అప్పుడు అతను పైకి చూశాడు. పైకి చూస్తే ఆ చెట్టు మీద ఆ పండు వేలాడుతూ కనిపించింది. చాలాసార్లు మనము ఇలాగే చేస్తాం. మనము వెతుకుతున్నది ఎక్కడో మొత్తం అంతా బురదైపోతుంది. మన లక్ష్యం చేరము. అసలు చేయవలసినటువంటి పని అక్కడెక్కడో ఉంది, అది కనిపిస్తుంది, దానిని చూడము. మనము ఇంకేదో చూసి మొత్తము జీవితం అంతా వ్యర్థం చేసుకుంటాం.